సాధారణంగా సినిమా స్టార్ల లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉంటుంది. కార్లు, బంగ్లాలు, ఫారిన్ ట్రిప్పులు ఇలా వాళ్ళ ప్రపంచమే వేరు. అయితే కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం బయట చాలా సింపుల్ గా కనిపిస్తారు. పంచకట్టు, కాటన్ షర్ట్ తో సాదాసీదాగా ఉండే ఆయన వెనుక ఒక మైండ్ బ్లాక్ అయ్యే ఖరీదైన హాబీ దాగుంది. ఇన్నాళ్ళు ఎవరికి తెలియని ఆ సీక్రెట్ ఇప్పుడు బయటపడి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండటం సహజం. కొందరికి బైక్లు అంటే ఇష్టం, మరికొందరికి షూస్ అంటే క్రేజ్. కానీ ధనుష్కి మాత్రం చేతి గడియారాలంటే విపరీతమైన మోజు. ఈ విషయం రీసెంట్గా జరిగిన ఒక సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో అనుకోకుండా బయటపడింది. ఆ ఇంటర్వ్యూలో ధనుష్ చేతుకున్న వాచ్ చూసిన రిపోర్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రిపోర్టర్ వెంటనే ధనుష్ను, సార్ మీ చేతుకున్న వాచ్ ఖరీదు దాదాపు 2.5 కోట్లు కదా అని అడిగాడు. దానికి ధనుష్ నవ్వి ఊరుకున్నారు తప్ప ఖండించలేదు. ఆ ఒక్క ప్రశ్నతో ధనుష్ వాచ్ కలెక్షన్లు గుట్టురట్టయింది. ధనుష్ దగ్గర ఉన్న వాచ్ల చిట్టా వింటే సామాన్యులకు కళ్ళు బయర్లు కమ్మటం ఖాయం. ఎందుకంటే ఆయన దగ్గర 1-2 కాదు, చాలా అరుదైన వాచ్ల కలెక్షనే ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ధనుష్ దగ్గర ఉన్న మొత్తం వాచ్ల విలువ దాదాపు 50 నుంచి 60 కోట్లు ఉంటుందట. రిచర్డ్ మిల్లే, పటేక్ ఫిలిప్ వంటి అత్యంత ఖరీదైన బ్రాండ్ వాచీలు ఆయన వార్డ్రోబ్ లో ఉన్నాయి. అంటే ఆయన చేతికి పెట్టుకునే వాచీల విలువతో ఒక మీడియం రేంజ్ సినిమాను తీసేయొచ్చు అన్నమాట. అంత సింపుల్ గా కనిపించే ధనుష్ వాచీల విషయంలో మాత్రం ఇంత కాస్ట్లీ అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడే ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉంది. ధనుష్ దగ్గర ఇన్ని కోట్ల విలువైన వాచీలున్నా ఆయనకి ఎప్పటికీ స్పెషల్ మాత్రం చిన్నప్పుడు అమ్మ కొనిచ్చిన వాచీనేనట. స్కూల్ డేస్ లో అమ్మ కొనిచ్చిన ప్లాస్టిక్ డిజిటల్ వాచ్ ఖరీదు 100 రూపాయల లోపే. బ్యాటరీ అయిపోయినా, టైం చూపించకపోయినా కేవలం అమ్మ మీదున్న ప్రేమతో దాన్ని స్కూల్కు వేసుకు వెళ్ళారట. ఇప్పుడు కోట్ల సంపద ఉన్న, స్టార్డమ్ వచ్చిన ఆ 100 రూపాయల ప్లాస్టిక్ వాచ్ని మాత్రం ధనుష్ ఇప్పటికీ పదిలంగా దాచుకున్నట్లుగా చెప్పారు. ఇన్ని ఖరీదైన వాచ్లు తన చేతికి అందాన్ని ఇస్తాయేమో కానీ అమ్మ ఇచ్చిన ఆ వాచ్ మాత్రం ఆనందాన్ని ఇస్తుందని ధనుష్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.